ఈరోజు మన మధ్యలో పైడయ్య గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. పైడయ్య గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. థ్యాంక్ యూ అమ్మా. దేవుని నామానికి స్తోత్రము కలుగునగాక. ప్రియ దేవుని జనాంగమా, ఘనమైన దేవుని సమక్షములో మనము చేరుట, ఘనమైన దేవునికి స్తోత్రములు చెల్లించుట ఎంతైనాను అవశ్యము. ప్రియులారా, దేవుడు మన పట్ల తన అపారమైన ప్రేమను, కనికరమును, దయను, జాలిని, వాత్సల్యమును చూపి మన పితరులతో చేసిన నిబంధనను మన పట్ల కొనసాగించుచు నెరవేర్చుచున్నందులకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు నేటి దినమందు దేవుని యొక్క మాటలు ధ్యానము చేయుట కొరకు ఉపక్రమిద్దాము. ప్రియులారా, మన దేవుడు విశ్వసనీయుడు, విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు దేవుడు, నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, నెమ్మదినిచ్చు దేవుడు. ఆయన తన ప్రజలను సృష్టి ఆరంభము నుంచి అనునిత్యము నేటి వరకు ప్రతి నిత్యము భవిష్యత్ కాలము కొరకు కూడా తన ప్రణాళికను స్థిరపరిచి జ్ఞాపకము చేసుకొని మనందరినీ తన హస్త సాముద్రికములో ముద్రించుకొని ఈ దినమును అనుభవించుట కొరకు అనుమతించిన మన రక్షకుడైన దేవుని నామమును ఘనపరచుట కొరకు దేవుని యొక్క లేఖనములను ధ్యానము చేద్దాం. ప్రియులారా, ఆదికాండము 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనములు ధ్యానము చేద్దాం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆత్మ సహాయాన్ని కోరుదాం. ప్రియులారా, సజీవుడు అయిన నా విమోచకుడా, మీకు స్తోత్రములు. కన్న తండ్రి, కనికర సంపన్నుడా, అనంతమైన వాత్సల్యత నా పట్ల నూతనంగా జ్ఞాపకము చేసుకొని దినమును అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించిన నా నాయకుడా, నా విమోచకుడా, నా పోషకుడా, నా రక్షకుడా, నా ఆదరణకర్త, మీకు కృతజ్ఞతలు చెల్లించుచు స్తోత్రములు చెప్పుచున్నాను తండ్రి. అయ్యా, ఏ యోగ్యత లేనివాడను నాయన, యోగ్యమైన దేవుడు కన్న తండ్రి, మీ యోగ్యమైన పాదముల చింత మీ పరిశుద్ధ దినమును మీరు ఏర్పరిచి ఉన్నారు. ఇది మా ప్రభువు దినము నాయన. మా ప్రభువు దినమును మేము పరిశుద్ధుడవు తండ్రి పరిశుద్ధముగా ఆచరించి ఆరాధించుట కొరకు ఆరాధనకు యోగ్యుడవైన మా తండ్రి, మీ శరణ కోరచ్చు, మీ పాదముల చింత మొరపెట్టచ్చు. కొద్దిసేపు మాతో మాట్లాడి నాయన మీ యొక్క సత్యములను మరి యొక్క పర్యాయము నెమరు వేసుకున్నట్టు కొరకు మీ సహాయము దయచేయండి. కన్న తండ్రి, మీకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ జనాంగం అందరికంటే నాయన అవివేకిని, బుద్ధి లేని వాడను తండ్రి. మీ లేఖనములు నాయన వివేకమును కలిగించును, బుద్ధి కలిగించును, జ్ఞానమునిచ్చును, మా కన్నులకు వెలుగునిచ్చును తండ్రి. అట్టి వెలుగై ఉన్న మీ లేఖనములను కొద్దిసేపు మా మధ్య మీ ఆత్మ సంచారము జరిగించి మీ నామాన్ని ఘనపరుచుకొనమని ఉదయకాలపు దీవెనలతో ఆశీర్వదించి దినమంతా మీ రెక్కల చాటున భద్రపరచుమని నాయనా, నా ద్వారా ఇతరులకు
ఎటువంటి శోధన, కష్టము, నష్టము ఏర్పడకుండా ఈ దినమంతా నా ప్రవర్తన అంతటిపై మీ ఆధిపత్యం ఉంచండి కన్న తండ్రి. మీకు స్తోత్రము. సొసైటీలోని వారు, సహచరులు, కుటుంబీకులు, లోకములోని వారు, సమాజంలోని వారు, సంఘస్థులు నా పట్ల, మా పట్ల దయ కలిగి, జాలి కలిగి, అభిమానము కలిగి, ప్రేమ కలిగి, కనికరము కలిగి, కటాక్షము చూపునట్లు వారిలో మీ ఆత్మ ప్రేరణను కలుగు చేసి ప్రసన్నులగునట్లు మీ సహాయము దయచేయమని, ఈ దినమంతా మీ రెక్కల చాటున భద్రపరచమని, మీ దయతో, మీ ఆదరణతో, మీ జాలితో, మీ అనంతమైన ప్రేమ వాత్సల్యముతో ఈ నెల ఆరంభం నుంచి అంతము వరకు మమ్మల్ని సంరక్షించిన మా కన్న తండ్రి, కాలములు, సంవత్సరములు, దినములు మీ స్వాధీనములో ఉన్నవి. మీ దయతో, మీ జాలితో, మీ అనంతమైన వాత్సల్యముతో మేము అనుభవించుట కొరకు అనుమతించి ఆయన మమ్మలను ప్రేమించిన మా రక్షకుడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఏ రీతిన మీకు స్తోత్రములు చెల్లించగలము ఆయన, ఏ విధముగా మీకు కృతజ్ఞతలు చెప్పగలుగుతాం ఆయన. మేము నమ్మదగిన వారము కాదు తండ్రి, అయినా నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, నెమ్మదినిచ్చిన దేవుడు, మీ నమ్మకత్వమును స్థిరపరచుట కొరకు మమ్మలను కొనసాగించి సంరక్షించిన మా దేవ, ఈ దినమంతా మీ కృపా కటాక్షముతో మమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మా సరిహద్దులలో సమాధానమును విస్తరింపచేసి మాకు నలుదిక్కులలో నెమ్మది కలుగు చేసినందులకు మీకు స్తోత్రములు చెల్లించచ్చు. ఈ ప్రార్థన మా రక్షకుడును తమ ప్రియకుమారుడు నజరేయుడైన అధికారం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము మనందరికీ చిరపరిచితమే. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారిని స్వీకరించిన దగ్గర నుంచి మన జీవితాలలో మన సృష్టికర్త అయిన దేవునికి స్నేహితుడిగా గుర్తించబడిన, నమ్మకత్వము కలిగిన, విధేయత కలిగిన, యథార్థవంతుడైనటువంటి మన పితరుడు, మూల పితరుడైనటువంటి అబ్రహాముగా దీవించిన సంఘటనను జ్ఞాపకము చేసుకొనొచ్చు. అట్టి నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనొచ్చు. నీతిని అనుగ్రహించిన దేవాతి దేవుని ఎడల భయముతో, భక్తితో దేవునికి కృతజ్ఞతలు చెప్పుట కొరకు నేటి లేఖనము ద్వారా విశ్వాసమును గూర్చి మరి ఒక పర్యాయము మాట్లాడుట కొరకు సాహసము చేయుచున్నాను. ప్రియులారా, దేవుడు మన మధ్య సంచరించునుగాక. ప్రియులారా, దేవుడు అబ్రహామును స్నేహితుడిగా స్వీకరించాడు. కారణం ఏమిటంటే, ఆ రోజున సృష్టిలో అప్పటి వరకు దేవుని యొక్క కార్యములు బహిరంగముగా గాని, అంతర్గతముగా గాని, వ్యక్తిగతముగా గాని, కుటుంబాల పరముగా గాని, అనుభవించిన వారు గాని, అనుభవించి పొందుకున్న వారు గాని మనకు గోచరము కాలేదు. అయితే అటువంటి పరిస్థితులలో, అటువంటి సందర్భాలలో మన పితరుడైనటువంటి అబ్రహాము దేవుని యొక్క నామమును ధ్యానము చేయుచు, దేవుని యొక్క మాటను ఘనపరచుచు, దేవునికి విధేయుడై దేవుని యొక్క మాటను నమ్మకముతో తూచ తప్పక ఆచరించి అనుసరించి ఉన్నాడు. అందుచేతనే దేవునికి ఎంతో సంతోషము కలిగించి ఉన్నాడు. ఈ ఆది కాలమున నా కార్యములను నేను బహిరంగ పరచకపోయినప్పటికీ, ఎటువంటి షరతులు లేకుండా గుడ్డి నమ్మకముతో నన్ను నమ్మిన నా స్నేహితుడుగా చేసుకొనుట కొరకు సిద్ధపరిచిన అబ్రహామును నేను ఏర్పరచుకుంటున్నానని చెప్పి దేవుడు తన హృదయములో సంతోషించి ఆనందించి, ఆ యొక్క ఆనందమునకు, సంతోషమునకు అవధులు లేక అత్యద్భుతమైనటువంటి దీవెన ఆశీర్వాదములు
అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి అనుగ్రహించి ఆ విశ్వాస పరిమాణము ద్వారా అబ్రహాము పొందుకొనిన దీవెన ఆశీర్వాదములు, అనుభవించిన అనుభవములు, శ్రేష్టమైన దీవెనలు తన తదనంతరము సృష్టి ఉన్నంత కాలము, సూర్యుడున్నంత కాలము, చంద్రుడున్నంత కాలము అబ్రహాము ద్వారా జనాంగమును, అబ్రహాము తరువాతి సంతతికి దీవెన ఆశీర్వాదములు పొందుట కొరకు అనుమతించి అనుగ్రహించుట కొరకు ఆ రోజునే, ఆ కాలములోనే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడే విశ్వాసముతో ఉన్న మన పితరుడైనటువంటి అబ్రహాముతో, నా సృష్టికర్త, నేను సేవించుచున్న నా దేవుడు తన అత్యున్నత నామమును ఘనపరచు నిమిత్తము తన సేవకుడైన అబ్రహామును, తన స్నేహితుడైన అబ్రహామును ఏర్పరచుకొని శ్రేష్టమైన యోగ్యమైన నిబంధన చేసి ఉన్నాడు. ప్రియులారా, నా దేవుడు పరిశుద్ధుడు, మనుష్యుడు కాదు. నా దేవుడు యోగ్యమైన దేవుడు. నా దేవుడు మాట ఇచ్చి వెనుకకు తీసుకునే దేవుడు కాదు. నా దేవుడు మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. నా దేవుడు మాట ఇచ్చి మాటను స్థిరపరిచి, మాటను స్థాపించి, మాటను నెరవేర్చే నా దేవుడు తన స్నేహితునిగా చేసుకున్న అబ్రహామును బట్టి ఎంతో సంతోషముతో సృష్టిలో ఉన్న జనాంగమునకే మూల పితరుడుగా, మూల పురుషుడిగా దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రియులారా, ఎంతటి విశ్వాసము, ఎంతటి నమ్మకత్వము, ఎంతటి యథార్థత, ఎంతటి విధేయత నా దేవుని పట్ల కనపరిచిన అబ్రహాము మనందరకు మాదిరి. ప్రియులారా, అప్పుడు నేటి కాలములో మనము చూస్తే ప్రియులారా, నేను రిఫరెన్సులు చూపించటలేదు, కానీ ఉన్న కొద్ది సమయమును వివరించుట కొరకు ప్రయత్నము చేయుచున్నాను. ప్రియులారా, మనుషులు అయితే మనుషుల యొక్క మాటలను సంకోచిస్తారు, అనుమానిస్తారు. ఎటువంటి పరిస్థితులలోనూ ఎదుటి మనిషి పట్ల నమ్మకత్వము కలిగి జీవించలేరు. మాటలాడిన వారు గాని, మాట ఇచ్చిన వారు గాని నమ్మకత్వముతో కొనసాగించుట నేటి దినములలో దుర్లభము. చాలా కష్టతరమైన పని. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులే ఆ రోజున కూడా ఆ జనాంగములలో కూడా ఉన్నవి. అటువంటి జనాంగము మధ్య దేవదేవుడు ఏర్పరచుకున్నటువంటి మన పితరులు అబ్రహామును బట్టి, నా సృష్టికర్త అయిన నన్ను సృష్టించి తన నామములో నన్ను జ్ఞాపకము చేసుకుని నా దేవునికి నేను జీవితకాలము కృతజ్ఞతలు తెలుపుచు స్తోత్రములు చెల్లించుచున్నాను. కారణం ఏమిటంటే, నా పితరుడైనటువంటి అబ్రహాము తరువాతి సంతానము ద్వారా, తన జనాంగము ద్వారా నన్ను మనలను తన జనాంగముగా గుర్తించినందులకు గుర్తింపునిచ్చి, మనలను తన ఘనమైన నామము నిమిత్తము తన ప్రజలమనే ఆయన నేటికి నమ్మకత్వముతో ఉన్నాడు. ప్రియులారా, మనమైతే నమ్మకత్వమును కొనసాగించలేకపోవచ్చున్నాము. ప్రతి నిత్యము ప్రార్థన చేసినప్పుడు గాని, మాటలాడినప్పుడు గాని అవిధేయత, అవిశ్వాసము, అపనమ్మకము, అభద్రతా భావమే మన జీవితాలలో, మన ప్రార్థనలలో కొట్టు వచ్చుచున్నది. ప్రియులారా, నా నాయన, నా తండ్రి ఏమి చెప్పుచున్నాడనంటే, వాగ్దానములను ఎత్తి ప్రార్థించినప్పుడు వాగ్దానములను నెరవేర్చు దేవుడు ఆయన ప్రతి నిత్యము నీ కొరకు, నా కొరకు చేతులు చాపిన దేవుడు. మన పితరుడైనటువంటి యాకోబు పండుకొనిన స్థలమును, విశ్రమించిన స్థలమును మందిర ఆవరణములుగా తనకు స్వాస్థ్యముగా అనుగ్రహించిన దేవుడు. ఆ యాకోబు పండుకొనిన స్థలమును ఇస్తానని యాకోబుకు మాట ఇచ్చిన దేవుడు, యాకోబుకు మాట ఇచ్చి యాకోబును అభివృద్ధి పరిచి ఆశీర్వదించినట్లుగా మనము లేఖనములు చూడగలము. ప్రియులారా,
మన పితరుడైనటువంటి అబ్రహాము దేవుడు, మన పితరుడైనటువంటి ఇస్సాకు కూడా ఈ విశ్వాసముతో, నమ్మకత్వముతో అబ్రహాము నడిచిన బాటలోనే, అందుచేతనే మన పితరులను దీవించినప్పుడల్లా నేను అబ్రహాముకు దేవుడును, ఇస్సాకుకు దేవుడును, యాకోబుకు దేవుడును, వారితో చేసిన నిబంధనను, వారికి ఇచ్చిన మాటను నేను మీ తదనంతరము మీతో స్థిరపరుచుచున్నాను. మీ ఎడల నేను ఈ మాటలను ఆశీర్వదించి మీ ఎడల నేను దేవుడుగా కలిగి ఉన్నానని చెప్పుచు, నేనే సర్వశక్తి గల దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నన్ను సేవించుటే మీకు యుక్తము అని చెప్పి సజీవుడైన సర్వశక్తి కలిగిన దేవుడు తన మాటను స్థిరపరచుచు తన శక్తిని కనపరచుట కొరకు ఆదిలోనే తన ఆశీర్వాదమును అనుగ్రహించిన దేవుడు. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో అనేకముగా చూస్తే ప్రియులారా 6వ వాక్యములో ఉంటుంది, నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చుదురు, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నిత్య నిబంధన చేసిన నిత్యమైన దేవుడు ప్రియులారా మన దేవుడు. అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగు చేసిన దేవుడు. నేటి ప్రపంచములో ఉన్నటువంటి జనాభాను చూస్తే ప్రియులారా, వీరందరూ మన మూల పితరుడైనటువంటి అబ్రహాము తదనంతరము వచ్చిన జనాంగమే, సంతానమే ప్రియులారా. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారి హృదయ కాఠిన్యమును బట్టి, వారు అనేక రకములుగా అనుసరించుచున్న విధానములను బట్టి సృష్టికర్తకు దూరముగా ఉన్నారు ప్రియులారా. అయితే సృష్టికర్త అయిన దేవుని ఎడల విశ్వాసం ఉన్నవారు మనకు లేఖనములలో అనేక మంది కనిపిస్తారు. విశ్వాస జీవితము కొనసాగించుట చాలా మందికి దుర్లభము ప్రియులారా. అయితే విశ్వాస జీవితములో కొనసాగిన వారు మనకు అనేక మంది పరిశుద్ధ లేఖనములలో ఉన్నారు ప్రియులారా. మనము చూస్తే విశ్వాసముతో నేను నీ ఎడల అనుసరించిన విధానము, నీ ఎడల నమ్మకముగా ఉన్న విధానము బట్టి నన్ను జ్ఞాపకము చేసుకొని నన్ను రక్షించుము, నాకు ఆయుష్యము నియ్యమని హిజ్కియా ప్రార్థన చేసి ఉన్నాడు. కేవలం ఏమిటంటే దేవునిపై ఉన్నటువంటి నమ్మకత్వముతో, విశ్వాసముతో దేవుడు ప్రార్థించిన వెంటనే దీవించగలడు, ఆశీర్వదించగలడు. యథార్థమైన దేవుడు, నమ్మకమైన దేవుడు, నెమ్మదినిచ్చి దేవుడు, నమ్మకత్వము కలిగిన దేవుడు అని నమ్మి హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు గోడ వైపు తిరిగి ముఖమును పెట్టుకొని ఏడ్చుచు దేవుని సన్నిధిని మొరపెట్టినప్పుడు వెంటనే దేవుడు కరిగిపోయాడండి. మన దేవుడు ప్రేమపూర్ణుడు. తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువగా ఆదరించి, అభిమానించి, ప్రేమించి, కనికరముతో కదిలిపోయే కన్న తండ్రి అండి నేను సేవించిన నా దేవుడు, నేను ప్రకటించుచున్న నా దేవుడు ఎంత యథార్థమైన దేవుడు అంటే, నేడున్నట్టుగా ఉన్న సజీవుడు ప్రియులారా. నా దేవుని క్రియలు యథార్థమైనవి, సజీవమైనవి, సత్యమైనవి. ఎల్ షదాయి దేవుడు నా దేవుడు ప్రియులారా. నేను సేవించుచున్న దేవుడినే నేను ప్రకటించుచున్నాను. నేను ప్రకటించుచున్న నా దేవుడు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు దేవుడు ప్రియులారా. నిరీక్షణకే ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలుగు చేసిన ఆధారభూతుడు మనము సేవించుచున్న దేవుడు, మనం ఆరాధించుచున్న ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ప్రియులారా. అంతేకాదు మనకు తెలుసును, మనకు ముందుగా లేఖనాలలో మనము ధ్యానము చేస్తే షద్రకు, మెషక్, అబేద్నెగోలు
వారికి వచ్చినటువంటి శోధన గాని, వారికి వచ్చినటువంటి శిక్షా కాలములో గాని, వారి ప్రాణాపాయ పరిస్థితులలో గాని చెక్కు చెదరక, ఎటువంటి ఆతృత ఆందోళన చెందక, ఎటువంటి భయమునకు తావీయక, సామ్రాజ్యాధిపతి అయినటువంటి చక్రవర్తిని ఎదిరించగలిగిన ధైర్యమును నిబ్బరమును దేవదేవుని దగ్గర నుండి పొందుకొని, ఆ దేవదేవుని వారు ప్రత్యక్షముగా కనపరిచినట్లుగా, ప్రత్యక్షముగా కనపరిచిన దేవుని యొక్క శక్తిని ఆ కాలములో ఆ బబులోను దేశ సామ్రాజ్యమును పరిపాలించుచున్న చక్రవర్తికి, ఆ దేశములో ఉన్న ప్రజలందరికీ కనువిప్పు కలిగేలా సజీవమైన దేవుడు అని నిరూపించి విశ్వాసమును కనపరిచిన షద్రకు, మెషకు, అబేద్నెగోల జీవితము మనకు మార్గదర్శము ప్రియులారా. అంతేకాదు ప్రియులారా, విశ్వాసముతో అపోస్తుడైన పౌలు ఒక మాట చెప్పుతాడు. ఆయన చెరసాలలో ఉండి ఫిలిప్పీ పత్రిక 1:1లోను, కొలస్సే పత్రిక 1:1లోను, తెస్సలోనికే పత్రికలోను, తిమోతి పత్రికలోను చెరసాలలో నుండి ఉత్తరములు వ్రాస్తూ ఉన్న ఆ అపోస్తుడైన పౌలు ఆయన సేవా కాలములో ఒక చక్కటి మాట చెప్తాడు. ప్రభువా, నీ నామమును ప్రచురించు నిమిత్తములో ప్రకటించుట కొరకు నాకు శక్తిని, బలమును, ధైర్యమును అనుగ్రహించిన దేవా, నాకు చావైతే లాభము, అయితే జీవించుట మరి అవశ్యము. మీ లేఖనములను వివరించుట కొరకు, మీ క్రియలు ప్రచురము చేయుట కొరకు, మీ శక్తిని ప్రపంచమునకు చాటి చెప్పుట కొరకు సజీవమైన దేవుడవు, ఆదరించు దేవుడవు, ఆదుకొను దేవుడవు, రక్షించు దేవుడవు, సంరక్షించు దేవుడవు, భద్రపరచు దేవుడవు, ప్రాణమునిచ్చు దేవుడవు, మీలో ప్రతి ఒక్కరికి సమీపముగా ఉన్నానని సెలవిచ్చిన దేవుడవు, మీలో ప్రతి ఒక్కరికి జీవమును, ఊపిరిని, సమస్తమును అనుగ్రహించుతున్నానని సెలవిచ్చిన మా దేవుడవు, నేను కూడా ఈ శరీరములో ఆత్మరూపములో జీవించుట మరింత అవశ్యము గనుక నా ఆత్మ దీపమును వెలిగించుము ప్రభు అని విశ్వాసముతో ప్రార్థించిన అపోస్తుడైన పౌలు మనకు మార్గదర్శకుడు ప్రియులారా. అంతేకాదు, మనము విశ్వాస పరిమాణములో మనము గమనిస్తే ప్రియులారా, మనకు పరిశుద్ధ లేఖనాలలో వివరించబడినట్లుగా దానియేలు ప్రార్థనా జీవితము, దినమునకు 3 పర్యాయములు ప్రాణాపాయము, ప్రాణములు పోయే పరిస్థితి, మనుషులెవ్వరూ ఆదుకోలేరు, ఆదరించలేరు, కాపాడలేరు, ఆపదకు అడ్డుపడలేరు. అయినప్పటికీ ఆయన అంతరంగములో ఉన్న దేవుడు, ఆయన అంతరంగ పురుషుడిని నిత్యము నూతన పరుచుచున్న సజీవుడైన దేవునిని హృదయము నిండా కలిగి ఉన్న దానియేలు దేవుని సముఖమందు రహస్యముగా తన నివాస గృహమునకు వెళ్ళి ఎప్పటిలాగే తూర్పు దిక్కుననున్న కిటికీని తెరచి, తూర్పు దిక్కుననున్న నా దేవునిని స్తోత్రములు చెల్లించి మోకరించి ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు కలిగిన దానియేలు నా దేవుని సన్నిధిని మోకరించి ప్రార్థించగా, ఆ బబులోను సామ్రాజ్యములో ఆయన మీద అసూయ కలిగిన వారు, అపకారము తలపెట్టుట కొరకు పొంచి ఉన్నవారు ఈ దానియేలును చక్రవర్తి ముందుకు తీసుకు వెళ్ళినప్పుడు నా దేవుని యొక్క శక్తిని, నా దేవుని యొక్క ప్రభావమును, నా దేవుని యొక్క పరాక్రమమును ఆ దేశ చక్రవర్తికి, ప్రజలందరికీ కంటికి కనబడినట్లుగా చేయుట కొరకు దానియేలును దేవుడు ఏర్పరచుకొని, దేవుడు దానియేలును రోషము కలిగిన వ్యక్తిగా, ధైర్యము కలిగిన వ్యక్తిగా,
విశ్వాసము కలిగిన వ్యక్తిగా, నిబ్బరము కలిగిన వ్యక్తిగా, సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించుచు, ధ్యానించుచు, కీర్తించుచు, కొనియాడుచు, ఘనపరిచిన దానియేలు మనకు మార్గదర్శకము ప్రియులారా. ఇట్టి విధముగా చూస్తే మన దావీదు కుమారుడుగా గుర్తింపు పొందిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వచ్చిన గోత్రికుడైనటువంటి దావీదు కూడా దినమునకు 7 పర్యాయములు ప్రార్థన చేసినట్లుగా మనము లేఖనములు చూడగలము. 7 పర్యాయములు చేయుట కొరకు ఆయనకు సమయం ఎక్కడిదండి? ఇశ్రాయేలు ప్రజలను పాలించుట కొరకు, ఆ సమస్యలను పరిష్కరించుట కొరకు, ఆ దేశమును దావీదు మహారాజు పరిపాలించిన 40 సంవత్సరములు కూడా సురక్షితముగా ఉన్నట్లుగా చరిత్ర చెప్పుచున్నది. అంత సురక్షితముగా పరిపాలించుట కొరకు తగిన జ్ఞానమును, ఆదరణను, ఆయుష్యమును, ఆ భద్రతను, ఆరోగ్యమును ఇచ్చిన దేవాదేవుని ఎడల వినయముతో, విధేయతతో దావీదు మహారాజు దినమునకు 7 పర్యాయములు ప్రార్థించినట్లుగా మనము చూస్తాము. లేఖనాలలో చూస్తే దావీదు యొక్క ప్రార్థనా జీవితం ఎట్లాంటిదనంటే, నాయనా నన్నెంతగా దీవించుట కొరకు, నన్నెంతగా ఆశీర్వదించుట కొరకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది, నేనేపాటి వాడను, ఆకాశ మహాకాశములో పట్టజాలని గొప్ప దేవుడువు, అత్యున్నత సింహాసనాసీనుడవు, నన్ను ఏర్పరచుకొని నా దేవా, నా తదనంతరము దేవునికి నా కుటుంబమును స్థిరపరచుట కొరకు నీవు చేసిన నిబంధనను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచు, నన్ను మీ హృదయానుసారుడుగా చేసుకున్న నా జీవాధిపతి అయిన జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లించుచున్నానని దేవాదేవునికి ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేసినట్లుగా మనము చూడగలము ప్రియులారా. దేవుని యొక్క శక్తి ఎంత మహత్తరమైనది, దేవుని యొక్క లేఖనములు ఎంత ఉన్నతమైనవి, ఎంత సజీవమైనవి, ఎంత సత్యమైనవి ప్రియులారా. ఇవి పుక్కుటి పురాణాలు కాదండి. మా విశ్వాసము లేకపోతే ఈ రోజున మీరు గాని, నేను గాని, మనలో ఏ ఒక్కరము గాని ఇట్టి విధముగా కూడుకొని దేవునిని ఆరాధించవలసినటువంటి పరిస్థితులు మనకు ఈ విధముగా మనం ఆరాధించగలుగుచున్నామనంటే మనము విశ్వసించి ఉన్నాము. విశ్వాసముతోనే మన విశ్వసనీయుడైనటువంటి దేవునికి మనం విధేయులముగా జీవించుచు ఆయన యొక్క ప్రభావమును, పరాక్రమమును ఇతరులకు వివరించుచు, మనము అనుభవించుచు, మన కుటుంబాలకు సంక్రమింప చేయుచు మనము ఆయన పాదముల చెంత చేరి ఉన్నాము ప్రియులారా. ఆయన నమ్మదగిన దేవుడు ప్రియులారా, ఎంతైనను నమ్మదగిన దేవుడు. ఆయన హోషియా ప్రవక్త ద్వారా హోషియా గ్రంథములో చెప్పబడినట్లుగా ఆయన నీకు, నాకు, మనకు ఏ విధముగా ఉన్నారు అంటే ప్రియులారా, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నిన్ను నన్ను అంటి పెట్టుకుని ఉన్నారు మన సృష్టికర్త అయిన సజీవుడైన దేవుడు, భద్రతనిచ్చు దేవుడు, క్షేమమునిచ్చు దేవుడు, బలమునిచ్చు దేవుడు, భద్రతనిచ్చు దేవుడు, జీవమునిచ్చు దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, ఆశ్రయదుర్గమైన దేవుడు, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు ప్రియులారా. ఇట్టి ఘనమైన దేవుడు, ఇట్టి శక్తి కలిగిన దేవుడు, ఇట్టి సజీవమైన దేవుడు, ఇట్టి బలమైన దేవుడు, ఇట్టి నమ్మకమైన దేవుడు, ఇట్టి యథార్థమైన దేవుడు నేటి దినమందు కూడా ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరని కరాఖండిగా చెప్పక తప్పదు ప్రియులారా. నా దేవుడు అత్యంత బలమైన దేవుడు, అత్యంత శక్తి సమర్థుడు, సర్వశక్తిమంతుడు నా దేవుడు ప్రియులారా. నా దేవునిని కొనియాడుట కొరకు, కీర్తించుట కొరకు ఈ జీవిత కాలములో నా దేవుడు నన్ను ఏర్పరచుకున్న విధానమును బట్టి నా దేవునికి నా జీవిత కాలము కృతజ్ఞత కలిగి జీవించుట కొరకు, ఆశ కలిగిన నా ప్రాణమును తృప్తిపరచుట కొరకు నా దేవుడు సర్వ సమర్థుడు కనుక నా దేవుని పాదముల చెంత
ప్రార్థనా విజ్ఞాపన మనవులు చేయొచ్చు ముందుకు కొనసాగుట కొరకు ఆశపడుచున్నాను గనుక దయచేసి నా యొక్క వ్యక్తిగత కుటుంబ పరిచర్య జీవితములో, నా భవిష్యత్ కాలముపై, నా కుటుంబముల జీవితములపై, నా సేవా పరిచర్యపై దేవుని హస్తము సమృద్ధిగా ఉండి నడిపించి బలపరిచి ఆదరించి కొనసాగించినట్లు దయచేసి మీ ఒక్కరికి 2 చేతులెత్తి జోడించి వినయముతో కోరుచున్నాను. మీ వ్యక్తిగత రహస్య కుటుంబ ప్రార్థనలలో నన్ను గూర్చి, నా కుటుంబమును గూర్చి దయచేసి జ్ఞాపకం ఉంచుకొనవలసిందిగా మీ అందరికీ నా దేవుని పేరిట కోరుచున్నాను, మనవి చేయుచున్నాను. ప్రియులారా, నా దేవుడు అత్యంత శక్తి సమర్థుడు, యథార్థమైన దేవుడు. మనుషులు తిరస్కరించవచ్చును, సమాజము తిరస్కరించవచ్చును, లోకములోని వారు తిరస్కరించవచ్చును, తృణీకరించవచ్చును, కానీ నా దేవుడు ఎప్పుడూ నన్ను అసహించుకోలేదు ప్రియులారా. నా దేవుడు ఎప్పుడు నన్ను దూరం పెట్టలేదు ప్రియులారా. నా దేవుడు ఎప్పుడు నాకు సమీపముగానే ఉంటూ నన్ను ఆదరించి ఆశీర్వదించి రక్షించి కొనసాగింపు చేయుచున్న నా దేవునికి నేనేమిచ్చినా రుణము తీరదు ప్రియులారా. అందుచేత నా దేవునికి ప్రతి నిత్యము ఈ జీవిత కాలం అంతయు దేవునికి విధేయత కలిగి, కృతజ్ఞత కలిగి, ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయుచు నా దేవుని శక్తిని, నా దేవుని కీర్తిని, నా దేవుని ఘనమైన నామమును ప్రచురము చేయు నిమిత్తము ఈ శక్తి కలిగిన మాటలు, ఈ శక్తి కలిగిన జీవము కలిగిన దేవుని యొక్క శక్తి వినుచున్న మనందరి జీవితాలలో, కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో, మన బ్రతుకులలో, సామాజిక జీవితాలలో, సేవా పరిచర్యలలో దేవుని హస్తము తోడయుండి నడిపించుట కొరకు దేవుడు ఎల్లవేళలో సమర్థుడు ప్రియులారా. గనుక అట్టి విశ్వాసముతో మనము ముందుకు కొనసాగాల్సిన ఆవశ్యకత ఉన్నది ప్రియులారా. నేటి ప్రపంచ పరిస్థితులు అల్లకల్లోలముగా ఉన్నవి. లేఖనములు చెప్పుచున్నవి ప్రియులారా, మన దేవుడు సత్యమైన దేవుడు. అనేకమైనటువంటి ఆ వాగ్దానములను ఉన్నవి. మనము అనేక మంది కొరకు ప్రార్థనలు చేస్తున్నాము, వాస్తవము. కానీ దేవుడు అయితే మాత్రం తన జనాంగమును, తన ఘనమైన నామము నిమిత్తము ఏర్పరచుకుని వారిని మాత్రము ఎట్టి పరిస్థితులలోనూ చేయి విడువడు ప్రియులారా. నిన్ను విడువను, ఎడబాయను. విస్మయమందుకము, భయపడకము, దిగులు పడకము, ఆందోళన చెందకము అని ప్రతి నిత్యము ఆదరించి ఆదరణ వాక్యములతో మనలను సంతృప్తి పరచుచు, సమాధాన పరచుచు, ధైర్యమునిచ్చుచు ముందుకు కొనసాగించుచున్న మన దేవుడు విశ్వసనీయుడు ప్రియులారా. సర్వశక్తి కలిగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. మన పితరుడైనటువంటి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును నేటికి స్థిరముగా కొనసాగించుచున్న సత్య సంపూర్ణుడు, సత్యమైన దేవుడు, శక్తి స్వరూపుడు ప్రియులారా. ఆయన మనుష్యుడు కాదు, పరిశుద్ధుడు. ఎఫ్రాయిమును గూర్చి ఆయన మాట్లాడినప్పుడు, నేను మనుష్యుడును కాదు, మనుషుని వలె ఆలోచన చేయును, పరిశుద్ధుడను గనుక ఎఫ్రాయిమును శిక్షించదనని చెప్పిన నా మాటను మాన్పివేసి కోపమును, ఆగ్రహమును చల్లార్చుకొని ఉన్నానని చెప్పిన దేవుడు నేడు కూడా మనము కూడా అట్టి బలహీనతలలోనే ఉన్నాము ప్రియులారా. మన బలహీనతలను భరించగలిగిన దేవుడు, సహించగలిగిన దేవుడు, మన పట్ల దీర్ఘశాంతము కలిగిన దేవుడు, మనలను కరుణించి రక్షించగల సర్వసమర్థుడు. మనము చేసిన పాపములు, తప్పులు, అపరాధములు, రహస్య దోషములు ఆయన కనిపెట్టి చూచుచున్నాడు. చూచిన ఎడల మనం ఎవ్వరము ఆయన ఎదుట నిలువబడలేము. అయినప్పటికీ ఆయన అనంతమైన ప్రేమ వాత్సల్యముతో ఆయన రక్తము నిర్వీర్యము కాకూడదు గనుక, ఆయన రక్తము సజీవమైనది గనుక, ఆయన రక్తము శక్తి సంపన్నమైనది గనుక, ఆయన రక్తము స్తోత్రార్హమైనది గనుక, ఆయన రక్తము జీవింప చేయనిది, ఆయన రక్తము నివసింప చేయనిది, ఆయన రక్తము ఆదరణనిచ్చినది, ఆయన రక్తము భద్రతనిచ్చినది, ఆయన రక్తము మనకు
మనకు భయములను పోగొట్టున్నది. ఆయన రక్తము మనకు ఆయుష్యమునిచ్చినది. ఆయన రక్తము మనకు ఆరోగ్యమునిచ్చినది. ఆయన రక్తము మనకు ధైర్యమునిచ్చినది. ఆయన రక్తము మనకు మన మనుగడకు కొనసాగించుట కొరకు మూలమై ఉన్నది. ప్రియులారా, అట్టి నీతిమంతుని రక్తము మన కొరకు చిందించబడి ఉన్నది. ఒక్కడై ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తును నిన్ను నన్ను మనలను ఎంతగా ప్రేమించి ఉన్నారో మనకు తెలుసును. మన కొరకు తన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు మనకెందుకండి అవిశ్వాసము, అభద్రతాభావము, అనాలోచిత ఆలోచన? ఒక్కడై ఉన్న కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు మనకు భూమి మీద కావలసిన సర్వ సమృద్ధిని, సర్వ సంపదలను, సర్వ సామర్థ్యమును, సర్వశక్తిని, సర్వ వనరులను ఎందుకు అనుగ్రహించడు? ప్రియులారా, మనలో అవిధేయత, విశ్వాసము, అభద్రతాభావము, అనాలోచిత ఆలోచన చోటు చేసుకోకుండా ఉండులాగన ప్రతి నిత్యము దేవదేవుడు, ఆదియు అంతమునై ఉన్న మా దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, పిలిచిన వెంటనే పలికే మన దేవుడు, ప్రార్థనను ఆలకించు దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చు దేవుడు, మనలను ప్రతి నిత్యము చూచుచున్న దేవుడు, ఆకాశము నుండి తొంగు చూచుచు మన హృదయములను పరిశీలన చేయుచున్న దేవుడు. ప్రియులారా, మనము పండుకొనుట, లేచుట, నడుచుట, పనులు చేయుట సమస్తము ఎరిగిన దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే గనుక ఆయన ఎదుట భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో, విశ్వాసముతో మన పితరులు చూపిన మార్గములో, మన పితరులు అనుసరించిన విధానములో, మన పితరులు చూపించిన విశ్వాస జీవితమును మనము కలిగి ఉండుట ఎంతైనను ఆవశ్యము. ప్రియులారా, అట్టి శక్తి కలిగినటువంటి దేవునిని మనము కలిగి ఉన్నాము గనుక మనలో ఎటువంటి అరమరికలు, అపోహలు లేకుండా అనంతమైన మన దేవుని ఎదుట ప్రతి నిత్యము ఆయనను ఆశ్రయించుచు, ఆయన పాదముల చెంత మొరపెట్టుచు, ఆయన దీవెనలు, ఆశీర్వాదములు అనుభవించుట కొరకు మనలను అర్హులుగా చేసిన మన దేవునికి మనము సంసిద్ధులమై ప్రతి నిత్యము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, దేవుడు ఆయన అనంతమైన ప్రేమతో ఈ 2025వ సంవత్సరమును అనుభవించుట కొరకు అనుమతించి, అనుగ్రహించి ఈ సంవత్సరాంతపు దినములలో ప్రవేశపెట్టించిన మన దేవుడు ఈ సెప్టెంబర్ నెల చివరి ఆదివారం మందు మనందరినీ సజీవముగా కూడుకున్నట్లు చేసిన సజీవుడైన దేవునికి స్తోత్రములు చెల్లించుచు నా మాటలు ముగించుచున్నాను. ప్రియులారా, ఈ నా మాటలలో దోషమున్న ఎడల దేవుడు నన్ను క్షమించి సరిచేయునుగాక. ఈ మాటల ద్వారా ఎవరినైనా నొప్పించినట్లయితే దయచేసి అన్యదా భావించక దేవుని ప్రేమతో నన్ను క్షమించి వాక్యమును స్వీకరించవలసిందిగా కోరుచు చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేసి ముగిస్తాను. ప్రియులారా, ప్రియ పరిశుద్ధుడా, సజీవుడా, నాతో ఉన్న దేవుడా, నాలో ఉన్న దేవుడా, మాలో ఉన్న దేవుడా, మాతో ఉన్న దేవుడా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన మా విశ్వాసము సన్నగిల్లిపోకుండా నాయన, లోకములోని వారి ముందు, సొసైటీలోని వారి ముందు, సంఘములోని వారి ముందు, సమాజంలోని వారి ముందు మీ పిల్లలమైన మమ్మలను ఎటువంటి శోధనకు, అపహాస్యమునకు, అవమానమునకు గురి కానీయక మమ్మలను రక్షించి కొనసాగించు సమర్థుడవు కనుక మీకు స్తోత్రములు చెల్లించు. ఈ దినమంతా మీ రెక్కల చాటున భద్రపరిచి మీ నామ ఘనత కొరకు మమ్మలను స్థిరపరిచి, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఇదిగో మీ జనాంగముతో ఇట్టి విధముగా కూడుకొని ప్రభు మీ నామమును ఘనపరిచినట్లుగా మరి యొక్క పర్యాయము మేమందరము సజీవుడైన మీ పాదముల చెంత సజీవులముగా కూడుకొని మిమ్మల్ని సేవించి, స్తుతించి, ధ్యానించి, ఆరాధించి, కీర్తించి, ఘనపరిచే భాగ్యము దయచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును తమ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆమేన్. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్ధుడా, నిన్న నేడు మారని. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. చక్కని వాక్య పరిచర్య చేసిన గర్భాపు పైడే గారి దైవజనులకు కృతజ్ఞతలు నిండుగా మనస్ఫూర్తిగా చెల్లించు అయ్యా వందనాలండి, వందనాలండి. రాలండి. మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, ఉత్తర భారతదేశం అంతా యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టబడింది, మత మార్పిడి చట్టము పెట్టబడింది. బైబిల్ పట్టుకొని ప్రయాణించడానికి వీలు కాదు. యేసునామమును ప్రకటించడానికి వీలు కాని పరిస్థితులు, కఠినమైన చట్టాలు.